మదర్ తెరీసా గారి వల్ల మదర్ చైల్డ్ యాక్టింగ్ జరిగిందా జరగలేదా? అది కొంగు పట్టుకొని అల్పం వచ్చి అన్నం పెట్టే తల్లి ఆ తల్లి. మదర్ తెరీసా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. తల్లి కాదు, కోటికి కూడా సరిపోయి నా కొడుకులు ఎవరు కూడా. డొక్కా సీతమ్మ గారని మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది. వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది ఆ దంపతులు. భర్త గారు అన్నాడు, ఇందుకే ఇంకా అన్నదానం చేస్తావు, మనకి కూడా తినడానికి లేదే, వచ్చి తలుపు కొడితే సిగ్గేస్తోంది, పెట్టడమా మానవు, ఇంత అన్నం పప్పు అయినా పెడతామని. ఏమండి, నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు, పెట్టినవాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టి చేతిని ఎందుకు నరికేస్తాడండి, వాడే పెడతానని పెట్టి. సీతమ్మ గారి భర్త ఒకరోజు సాయంకాలం గొప్పు తవ్వుతున్నారు, గుణపానికి ఏదో తగిలి కంగుమంది. ఆయన మట్టి తీసి చూశారు, ఓ పెద్ద బిందె కనపడింది. ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణేలు. తీసుకొచ్చి ఇంట్లో బంగారు నాణేలు పోసి మళ్ళీ ప్రతిరోజు కొన్ని 100 మందికి అన్నదానం చేశారు.